షబాష్ సంజుబాయ్ షబాష్. స్టార్టింగ్ లో నీకు ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దొరుకుతున్నప్పటికీ కూడా నువ్వు నిరుత్సాహపడకుండా ఛాన్స్ దొరికే వరకు కూడా వెయిట్ చేసావు. నీకు వాళ్ళ ఫాదర్ ఇన్సిడెంట్ వల్ల నీకు ఛాన్స్ దొరికితే ఆ ఛాన్స్ ని ఏమాత్రం కూడా వేస్ట్ చేసుకోకుండా ఇవాళ ఇంతగా నువ్వు పర్ఫామ్ చేసి మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచేలా చేశావు. నిజం చెప్పాలంటే నువ్వు వన్ ఆఫ్ ద గేమ్ చేంజర్ కీ ప్లేయర్ ఇన్ టీమిండియాలో అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే డూ ఆర్ డై మ్యాచ్ లో 50 రన్స్ కొట్టావు, సెమీఫైనల్స్ లో 50 రన్స్ కొట్టావు, అండ్ అగైన్ ఫైనల్ లో కూడా 50 రన్స్ కొట్టావు అనమాట. నిజం చెప్పాలంటే ఈ 3 మ్యాచ్ లో కూడా నువ్వు సెంచరీ కొట్టుకునే ఆప్షన్ నీకుంది. కానీ నువ్వు నీ మైల్ స్టోన్స్ కోసం ఆడకుండా టీమిండియాని గెలిపించాలి, టీమిండియా గెలవాలని ఆడావు చూడు. అక్కడ నువ్వు రియల్ హీరో అయిపోయావు. ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్ అయితే మన టీమిండియాలో చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు రోహిత్ శర్మని చూసాను, తర్వాత నిన్ను చూస్తున్నాను అనమాట. ఎందుకంటే 97 లో కూడా అంత రెబలిష్ గా ఆడుతున్నావు, 80+ లో కూడా అంత రెబలిష్ గా ఆడుతున్నావు అంటే అక్కడే అర్థమైపోతుంది నువ్వు మైల్ స్టోన్ కోసం కాదు ఆడుతున్నది, సెల్ఫ్లెస్ గేమ్ ఆడుతున్నావని. సో ఇవాళ మన టీమిండియా కప్పు గెలిచేదాకా వచ్చి గెలిచిందంటే అది నీ వల్ల నేను చెప్పొచ్చు, నువ్వు చేసిన బ్యాటింగ్ విధ్వంసం వల్ల నేను చెప్పొచ్చు.